ప్రభాస్తో మీకున్న అనుబంధాన్ని ఒకసారి మాకు చెప్పండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకు అబ్బాయిలు లేరు అనేది అసలు తెలియదు. అందరూ మా పిల్లలు ఏంటి, మా ప్రభాస్ బ్రదర్ ప్రబోధ్, పెద్దమ్మాయి ప్రగతి, ఫ్యామిలీ అందరం చాలా క్లోజ్గా ఉంటాం. తర్వాత ప్రభాస్ కూడా చాలా ఆప్యాయతగా కన్నమ్మ పెదబాజీ అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకు. ఆయన కూడా చిన్నపిల్లడు, కృష్ణరాజు గారి మనస్తత్వమే. అంతా ఎప్పుడు సరదాగా ఉండాలి, ఆయనలాగే అందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాల గురించి అయితే సంవత్సరాలు మేము అందరం కూర్చుంటే టాపిక్ ఏమొస్తుంది తెలుసు, భోజనాల గురించే. ఏం చేపలు రొయ్యలు బిర్యానీ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా మంచి అబ్బాయి. పండగలకి వాటికి కలుస్తుంటారా ప్రభాస్? బాగా ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ శంకరపల్లిలో మనశ్శాంతి అని ఒక చాలా పెద్ద ప్లేస్ ఉంది, 5 acresలో కట్టారంటే వాళ్ళు. ఒక 3 days అక్కడ బుక్ చేస్తారు, ప్రభాసే బుక్ చేసి మొత్తం ఫ్యామిలీ అంటే మా పిన్ తండ్రిగా అదే మా పినమామ గారు పెదమామ గారు అందరూ టోటల్గా ఒక 100-150 members. అంటే వీళ్ళ బ్రదర్స్ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరం ఒక 3 days ఫుల్గా అక్కడ ఎంజాయ్. చాలా బాగా ఎవ్రీ ఇయర్ కంపల్సరిగా కలుస్తాం అనమాట. అది ఇష్టం కృష్ణరాజు గారికి, సేమ్ ప్రభాస్కి కూడా అంతే. సేమ్ అండి, చాలా చాలా ఇదిగా ఉంటారు ప్రభాస్.